గోరంట్ల మాధవ్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటూ అంబటి రాంబాబు గాని వైసీపీ నాయకులు గాని బాధపడుతున్న తీరును అసలు ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అరెస్ట్ అనేది పోలీసులు పని లేకుండా అరెస్ట్ చేయలేదండి. అతను టీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే అతని మీద హత్యాయత్నం చేస్తున్నందుకు, అదిగాక పోలీసులు ఇష్టం వచ్చినట్టు బెదిరించినందుకు, వాళ్ళ విధి నిర్వహణకు ఆటంకం కలిగించినందుకు అతని మీద పోలీసులు కేసు నమోదు చేసి మామూలు జైలుకి తరలించడం జరిగిందండి. ఈ అంబటి రాంబాబు ఈ వైసీపీ క్యాడర్కి పని ఏమీ లేక గత ప్రభుత్వంలో విపరీతంగా అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఆవితి కాకుండా తిని ఏం చేయాలో అర్థం కాక అడ్డమైన మూల ఆరోపణలన్నీ చేస్తున్నారండి పార్టీ మీద. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చట్టం తన పని తాను చేసుకుపోయిద్దండి. దాన్ని ఎవరిని ఉపేక్షించే పని ఉండదండి. నిరసన కార్యక్రమం తెలిపితేనే అరెస్ట్ చేస్తారా అంటున్నాడు కదా, అక్కడ నిరసనేనాడుగా తెలిపింది. అండి ఇప్పుడు 6 కోట్ల ఆంధ్రులు చూశారండి ఆయన నిర్వాహకం. అంతకుముందు ఒకసారి ఫోన్లో చూశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మొన్న గుంటూరు చుట్టుగుడ్డ ప్రాంతంలో పోలీస్ వెహికల్స్ని అడ్డగించి పోలీసులు బెదిరించి పోలీసుల మీద అటాక్ చేసి అతన్ని మీద హత్యా ప్రయత్నం చేశాడండి. ఈ కిరణ్ కుమార్ మీద అదంతా ప్రజలు టీవీలో వీక్షించారండి. అన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు అంతా ఎప్పుడు చూసినా కానీ ఒక్క వాస్తవంగా వాళ్ళు నిజంగా చెప్తే వాళ్ళ తల ఒక్కలైద్దని వాళ్ళకి భయం అండి. అన్ని అవాస్తవాలేనండి వైసీపీ వాళ్ళు మాట్లాడేది. ఈ కిరణ్ అరెస్ట్ అసలు ఎలా చూడాలంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టే అనుకోవాలంటారా? ఏమండి అతను మరి కిరణ్ గారు మరి ఏ ధ్యాసలో ఉండి అలా మాట్లాడాడో మాకైతే అర్థం కావట్లేదని. మామూలుగా స్వతహా అయితే కిరణ్ అలా మాట్లాడు, కానీ పొరపాటు జరిగింది. దానికి కిరణ్ గారు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి బహిరంగంగా చేతులు జోడించి క్షమాపణ చెప్పాడండి. అంతకన్నా ఇంకా ప్రాయశ్చిత్తమే ఉండదు, అంతకన్నా క్షమాపణ ఉండదు. అయినా కానీ బాబు గారు మరి ఇట్లా ఒక మహిళకి ఇట్లా అవమానం జరగకూడదన్న ఉద్దేశంతో మట్నే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందండి. ఇదే కానీ వైసీపీలో ఒక సంఘటన జరిగినా కానీ మేము మామూలుగా చూపించినా కానీ మేము మామూలుగా వాళ్ళు ఏం శిక్షకైనా మేము సిద్ధమేనండి. వాళ్ళు వినేకాడికి జగన్ ప్రభుత్వంలో బాధితుల మీదే మామూలు కేసులు నమోదయ్యాయండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు మన వాళ్ళు తన వాళ్ళు అంటే ఏముండదండి. ధర్మమే, చట్టం ప్రకారం బాబు గారు అన్ని రూల్ ఆఫ్ లా అందరికి వర్తించింది కాబట్టి బాబు గారు అలా చేశారని మేము అనుకుంటున్నామండి. ఎలా చూడాలంటారు? అసలుకి గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మరి ఈ బోరుగడ్డ అనిల్ గాని, శ్రీరెడ్డి గాని, లేదంటే వల్లభనేని వంశీ గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, కొడాలి నాని గాని, లేదంటే కనుక అంబటి రాంబాబు గాని, వీళ్ళందరూ మహిళలను దూషించిన కేసుల్లో కానీ దూషించడం కానీ లేదంటే నోటికొచ్చిన మాట్లాడిన పరిస్థితి. మరి ఆ రోజు వాళ్ళని ఎందుకు ఆపలేకపోయారు వైసీపీ నాయకులు? ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళ మీద ఇంకా ఎందుకు చర్యలు మొదలు పెట్టలేదంటారు? అదే మేము ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎన్ని బూతులు తిడితే అన్ని ప్రమోషన్లు వస్తాయండి. ఎన్ని దాడులు చేసినా కానీ మీకు ప్రోత్సాహాలు లభిస్తూ ఉంటాయి. జగన్కి ఎన్ని బాగా ఇష్టం అండి. ఈ మామూలు ఎన్ని చేసినా ఇంత మటుకు ఒకళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోలేదండి. ఇప్పుడు చూస్తే మాత్రం బాబు గారు సొంత మనిషి అయినా కానీ అతను అరెస్ట్ చేయడం మేము హర్షిస్తున్నామండి. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏకాడికి బాధితుల మీదే తిరిగి కేసులు పెట్టి వాళ్ళు హింసించేవాళ్ళండి. అప్పుడు అతను నెల్లూరులో అతను మైన్స్ రేట్లు బాగా విపరీతంగా పెంచారు, నాణ్యమైన ఇవ్వట్లేదు, కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పినందుకు తర్వాత రోజు అతను హత్యగావించబడ్డాడండి జగన్ ప్రభుత్వంలో. అది ఎవరు చేశారో అందరికీ తెలుసండి. మా తెలుగుదేశం ప్రభుత్వంలో అలా ఏముండదండి. లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటుంది, రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందండి. ఈ వైసీపీ వాళ్ళు అందుకేనేనండి 11కి పడిపోయారు. వాళ్ళకి మామూలు ఎవరిని వైసీపీకి సంబంధించిన వాళ్ళని భూ కబ్జా చేసినా కానీ, ఏమైనా దాడులు చేసినా కానీ, హత్యాయత్నాలు చేసినా కానీ, వాళ్ళని మామూలు బూతులు తిట్టినా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయటమే కానీ వాళ్ళని ఎప్పుడు ఖండించడం కానీ వాళ్ళు దండించడం కానీ ఏం చేయలేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పదే చెబుతుంది 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, అయ్యే ఇంతకై 2 తీర్చుకుందాం అనే మాట అయితే చెబుతున్నాడు. అదే మాట జగన్మోహన్ రెడ్డి అవి చెప్పిన మాటే మరి మొన్న ఈ మధ్యకాలంలో గోరంట్ల మాధవ్ చెప్పాడు. ఇప్పుడు అంబటి రాంబాబు అదే చెబుతున్నాడు, 1కి 2 తీర్చుకుంటాం పగా అనే మాట అయితే చెబుతున్నారు. ఎలా చూడాలంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలని? వాళ్ళ సిద్ధాంతం అదేనండి. ఏకాడికి దోపిడీలు, హత్యలు అంత ఫ్యాక్షన్ రాజకీయం అండి. రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళదంతా.
మన తెలుగుదేశం సిద్ధాంతం ఏంటంటే మన ప్రాంతం మూల అభివృద్ధి చెంది ఆ ఫలాలు అందరికి అన్ని వర్గాలకి అన్ని కులాల వాళ్ళకి సమానంగా చేరాలనేది మన పార్టీ నినాదం అండి. అందుకనే మనకి అంత భారీ మెజార్టీ ఇచ్చారు. వాళ్ళది ఏకాడికి హింసా సిద్ధాంతం కాబట్టి 11కి కుదించారండి జగన్ రెడ్డి పార్టీని. ఈ బాబు గారు ఏకాడికి అభివృద్ధి దాంట్లోనే కాకుండా ఇలాంటి వాళ్ళని కూడా సీరియస్గా తీసుకోవాలండి. వైసీపీ వాళ్ళని తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కానీ మన పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళు మాలో చెలరేగిపోతారండి. మళ్ళీ వాళ్ళ చేతిలో రాష్ట్రం పడితే మాత్రం ఈసారి కుక్కలు జిమ్మెనిస్తారు కన్నా ఇంకా దారుణంగా మనం ఆల్రెడీ ప్రత్యక్ష నరకం అనుభవించామండి. 19 నుంచి 24 దాకా ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ మామూలుగా అనుభవించారండి. నాకు తెలిసి ఇంకోసారి వాళ్ళకైతే అవకాశం ఇవ్వరు. కాకపోతే వీళ్ళు ఏంటంటే జనాల్ని వాళ్ళ కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసం మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని కార్యకర్తల సాటిస్ఫాక్షన్ కోసం, కార్యకర్తలు వేరే పార్టీలోకి వెళ్లకుండా ఉండడం కోసం వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ నాకు చిన్న విషయం అర్థం కావట్లేదండి. వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళారు, అలాగే నందిగం సురేష్ని పరామర్శించారు, పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఏం పాపం చేశాడండి? మరి గోరంట్ల మాధవ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేకపోతున్నాడు అనుకోవాలంటారు? గోరంట్ల మాధవ్ ఏం చూపిస్తాడని భయం అండి జగన్కి. అదేందండి అదే అంత మాట అనేది ప్రపంచం అంతా చూసిందండి అతని విశ్వరూపాన్ని. ఇప్పుడు మరి జగన్ చూపించడంలో తప్పే ఉంది. అసలు అప్పుడు ఖండించాలి. జగన్ రెడ్డి అసలు ఖండించాడా? అతని పార్టీ నుంచి కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు ప్రోత్సహించినట్టే కదా లెక్క. అందుకనే అతను రావట్లేదని మేము అనుకుంటున్నామండి. లేకపోతే ఒకళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు చూస్తే వల్లభనేని వంశీని ఏది చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ కంటే అందగాడని చెప్పి అరెస్ట్ చేశారన్నారు. మరి వాళ్ళిద్దరు అయిపోయారు. మరి ఇప్పుడు ఎవరికంటే అందగాడని అరెస్ట్ చేశారనుకోవాలంటారండి? మరి గోరంట్ల మాధవ్ జగన్ కన్నా అందగాడని చెప్పి అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నామండి. ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేయాలి కానీ మేము మాధవ్ విడిచిపెట్టాలని కోరుతున్నామండి. అందగాళ్ళ పోటీలు ఏందంటారు? అసలు ఈ అరెస్టుల్లో అందగాళ్ళ పోటీలు ఏందంటారు? మెంటాలిటీనే అర్థం కాదండి. ఎందుకంటే జగన్ రెడ్డి ఒకసారి విలేకరుల సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక మహిళ అన్నాడండి. మళ్ళీ మహిళలు మాట్లాడుకుంటారండి వాళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు అందంగా ఉండారని. మరి జగన్ రెడ్డి ఎందుకు వాళ్ళు అందంగా ఉండారు వీళ్ళు అందంగా ఉండారని చెప్పి వంశీ అందగాడని చెప్పి కొడాలి నాని అందగాడని చెప్పి ఎట్లా మాట్లాడాడో మాకు అర్థం కావట్లేదు. మేము ఇది